ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్. ఓం నమో నారాయణాయ. మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం 29వ రోజు పారాయణము. బ్రాహ్మణ అవతారము. ఆదిమూర్తి వదనం నందుండి పుట్టినవారు బ్రాహ్మణులని, బాహువుల నుండి జన్మించిన వారు క్షత్రియులని, ఉరువుల నుండి జన్మించిన వారు వైశ్యులని, పాదముల నుండి పుట్టినవారు శూద్రులని చెప్పబడుతున్న ఈ 4 జాతుల వారికి వారి వారి వృత్తి ధర్మములు పాటించుచున్నారు. బ్రహ్మచర్య, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాస ధర్మములన్నీ అనుసరించుట జగత్ కళ్యాణానికి హేతువు. వర్ణాశ్రమ ధర్మములు ప్రజలకు బోధించుటకే మహావిష్ణువు బ్రాహ్మణుడు అయి జన్మించినాడు. ఆ విధంగా జన్మెత్తిన శ్రీహరి అధర్ములని తను అనుసరించుచు ప్రజలను వాటికి విపులీకరించి బోధించసాగినాడు. సమస్తమైన ప్రజలు సుఖశాంతులు కోరినవాడు అవడంతో వారి సుఖశాంతులకై జీవసూత్రములను ఉపదేశించినాడు. శుచి, సత్యము, ధర్మము, దయ, ఓర్మి, విచక్షణ, నిగ్రహం, భుక్తి మానవునికి సుఖజీవనానికి అవసరమైనవని ఆయన చెప్పిన ఈ సూత్రములను తాను ఆచరణలో పెట్టి ప్రజలకు జగత్తును ధర్మబద్ధము చేసి లోక కళ్యాణానికి బ్రాహ్మణ అవతారంపై మహావిష్ణువు సాధించినాడు. కల్కి అవతారము. కలియుగంలో అధర్మములకు, స్వార్థ ప్రయోజనాలకు, మోసమునకు, కుట్రలకు, పరాభావములకు, పరాశ్రమ ధర్మభ్రష్టతకు, భక్తిహీనతకు నిలయమైపోయింది. సుఖశాంతులకు ప్రజలు దూరమైపోతున్నారు. కులాచారములు ఎవరు పట్టించుకోవడం లేదు. ధన ప్రభావం అధికమవుతోంది. అధములు అధికారులు అవుతున్నారు. భూమి పాప పంకిలమవుతుంది. ధర్మదేవతలకు నిలవ నీడ ఉండదు. సుఖశాంతులకి చోటు లేక శూన్యం అవుతాయి. విష్ణువు యశస్సుడను బ్రాహ్మణునకు మూర్తి అయి వేదపుత్రుడై ఆ ధర్మములను నాశనము నరచి పాపాత్ములను దండించి భూభారమును తగ్గించును. అశ్వరూఢుడై ఖడ్గధారి అయి కల్కిమూర్తి సమస్త లోకములను తిరుగుతూ ధర్మదేవతను సముద్ధరించుచుండును. అది ఏ విధంగా జరుగుతుందనేది ఈ యుగము అంతమవుతున్న సమయమున శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన వెంటనే జన్మించిన కలిపురుషుడు సమస్త అధర్మములకు, పాపములకు కారణభూతుడు. నూనె కారుచు నల్లని శరీరము, నిప్పులు వంటి నేత్రములు, గంభీరమగు రూపము, కరులము వంటి నోరు కలవాడు, వావి వరసలు పట్టించుకొనివాడు, స్త్రీలోలుడు, అన్యాయమును అసత్యములను అనుష్ఠించువాడు, కలిరూపుడు. కలిపురుషుని వలన లోకమునందు శక్తి నశించును. రోగములు అధికమవుతాయి. అరాచకాలు ప్రబలుతాయి. ఆయుర్దాయం తగ్గుతుంది. ధనాశ పెరుగుతుంది. సుఖశాంతులు సన్నగిల్లుతాయి, శూన్యమవుతాయి. అనేక సంఘటనలు అధికమవుతాయి. పుణ్యక్షేత్రముల మహత్తు శూన్యమగును. ధనాశ పెరుగుతుంది. పాపభీతి నశిస్తుంది. యుక్తాయుక్తములు సమసిపోయి అన్నిటా ఆ ధర్మానికే విలువ ధర్మం కొరత పడును. ఆ కలియుగ అరిష్టములు ఎట్ల తొలగించుటకు గాను యుగ యుగాలుగా అవతారాలు దాల్చి జగత్తును రక్షించుచుండిన శ్రీమన్నారాయణుడు కల్కి అవతారం ఎత్తి ఉద్ధరిస్తాడు. శ్రీ మహావిష్ణువు విష్ణుయవునకు కుమారుడై జన్మించును. పరశురాముని వద్ద సమస్త విద్యలను అభ్యసించును. పరశురాముడు అతనికి 14 విద్యలను నేర్పినాడు. తదుపరి ఆయన ఆజ్ఞను పొంది బిల్వక్షేత్రమునకు వెళ్ళినాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులను దర్శించినాడు. పరమేశ్వరు నుండి రత్నం పిడికల కత్తిని పొంది శత్రు సంహారం గావించి మరుత్త దేవతలకు పట్టము కట్టుటకై పంపించబడతాడు. అంతేకాకుండా కల్కీదేవుడు సింహాల ప్రభువైనటువంటి బృహత్రుదనకు కౌముదీదేవి అనబడే ఆమెకు జన్మించబడిన శ్రీదేవిని స్వయంవరమునందు వివాహం ఆడతాడు. ఆమెను చూసి పరవశులై ఆడవాళ్లుగా మారి తన భార్యలకు చెలకత్తెలుగా మసలుచుండిన రాజులందరినీ కల్కిమూర్తి కరుణించును. కల్కిమూర్తి చెప్పిన వారందరూ రేవా నదిలో స్నానం చేసి వారి వారి యథారూపములు పొందుతారు. వారి వారి రాజ్యములకు పోయి పాలన సాగించుతారు. వార్ల పరిపాలన ప్రజారంజకంగా సాగుతుంది. తదుపరి కల్కి తన భార్యతో బయలుదేరి శంకర గ్రామమున విశ్వకర్మ చేత నిర్మించబడిన నూతన నగరమునందు ప్రవేశించి నివసించుతాడు. కల్కిమూర్తి తన తండ్రితో అశ్వమేధ యాగమును చేయించి అశ్వరక్షకుడుగా చతురంగ బలములతో బయలుదేరుతాడు. ధర్మభ్రష్టులై ఉన్న రాజులను చంపును.
తనకు లొంగిన రాజులను ప్రజాపాలన ధర్మాలను, జాతి ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను బోధించి వాటిని అనుసరించి రాజ్యపాలన చేయవలనని సింధిగా ఆజ్ఞాపించుతాడు. ఆ తదుపరి ఆయన చక్రతీర్థమును చేరుకొను. అక్కడ ఉన్న ఋషులు కలికిమూర్తిని దర్శించి తమకు కుంభకర్ణుని మనమరాలు అయిన కుంభోధరి సంతతి వలన కలిగేటటువంటి బాధలను వివరించి ఆ బాధల నుండి తమని రక్షించవలసినదిగా వేడుకుంటారు. కలికమూర్తి రాక్షసులతో పోరాడి వారిని సంహరించుతాడు. అనంతరం హరిద్వారంనకు వెళ్ళి గంగా స్నానం చేయును. పుండరీకమును విశ్రమించును. సూర్యవంశీయుడైన కుర్తును, చంద్రవంశీయుడైన దేవసిని అక్కడ చూస్తాడు. వారి చరిత్రలను విని తాను జయించిన రాజ్యమును వాళ్లకు దానమొసంగి ధర్మపాలన చేయించును. కలియుగ ధర్మములు. కృతయుగమున 10 సంవత్సరాలు ధ్యానము, త్రేతాయుగమునే 1 సంవత్సరం యుగము, ద్వాపర యుగమునందు అన్ని దినములు అర్చన చేసినవాడు శ్రీహరి తనను ఎవరైతే కొలుచునో వారిని అనుగ్రహించి ప్రసన్నుడవుతాడు. కలియుగమునందు హరిభక్తితో 1 దినము కొలిచినను వారిని కరుణించును. కలియుగమున హరి భక్తులకు అత్యంత సులభమైన యుగం. నిరంతరం ధ్యానించు వారిని ఇహపరములందు సర్వసుఖాలను అనుభవించుతారు. కలియుగాంతమున మహాప్రళయం సంభవించగలదు. ఒక మహాయుగము బ్రహ్మకు ఒక పగలు. అనంతరం బ్రహ్మ విశ్రాంతికై నిద్రించి సృష్టి కార్యమును ఆపుచేయును. అప్పుడు ప్రళయం కలిగి 100 సంవత్సరాల వర్షములు ఉండవు. ముల్లోకములు నశించిపోవును. బ్రహ్మకు మెలకువ కలిగిన అనంతరం మరలా జనులు యుగములు యథాప్రకారంగా సాగుతాయి. అంబరీషుడు. పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు సకల సద్గుణ సంపన్నుడు. ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ రాజ్యాన్ని పాలించుచుండేవాడు. ఆయన పాలనలో సుఖశాంతులు వెల్లివిరిసేవి. అతను ప్రసిద్ధికెక్కిన మహారాజు. ఆ రాజు వశిష్ఠ మహర్షి ఉపదేశమున సరస్వతీ నది తీరంలో శ్రీహరి ప్రీతికై అనేక యాగాలను చేశాడు. భూసురులకు దక్షిణలు ఇచ్చి సంతృప్తులనర్చడివాడు. వార్ల శుభాశీసులను పొందేవాడు. శ్రీ మహావిష్ణువు భక్తి యందు ఆరితేరిన ఆ మహాభక్తుని యందు ప్రసన్నుడైనాడు. వారికి తన చక్రాయుధమును ఇచ్చినాడు. ఒక ద్వాదశి పర్వదినమున అంబరీషుడు ద్వాదశి వ్రతము చేసి భూసురులకు భోజన సత్కారములు సంకల్పించినాడు. దూర ప్రాంతం నుండి కూడా విప్రులు వేలాది మంది వచ్చారు. అంబరీషుడు ఆ కార్యభారం నందు మునిగి ఉన్న సమయమునందు అతిథిగా వచ్చాడు దూర్వాసుడు ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు. అంబరీషుడు సముచితమైన మర్యాదలు చేసి గౌరవించాడు. భక్తి ప్రపత్తులతో పూజలు చేసినాడు. భోజనం చేయవలసిందని కోరినాడు. అందులోకి అంగీకరించిన దూర్వాసుడు స్నాన సంకల్పం నిర్వహించుటకై కాళిందీ నదికి వెళ్ళాడు. మునిపుంగవుడు ఎంతసేపటికి రానందున పారణకు వేళ అతిక్రమించిపోచున్నదని ఆయన రాకుండా భోజనం చేయటం మంచిది కాదని సంహారాధనకు ఉపక్రమించుట అది ధర్మలోపం అవదని దుర్వాసమునికి అందువలన కోపం వస్తుందని అంబరీషుడు వేదన పడసాగినాడు. భూసరోత్తములతో కర్తవ్యం గురించి ఆలోచించాడు. ఆయన ఎంత కోపిష్టి అయినా మానుట మంచిది కాదని వాళ్ళు సలహా ఇచ్చినారు. అప్పుడు అంబరీషుడు శ్రీహరిని ధ్యానించి నాడు తులసీ జలమును పారణ చేసి దుర్వాసుని రాకకై నిరీక్షిస్తున్నాడు. అంబరీషుడు కాళిందీ నదికి వెళ్ళిన దూర్వాసుడు తిరిగి వచ్చాడు. తాను రాకుండా అంబరీషుడు తులసీ జలమును పారణ చేసినందుకు ఆగ్రహావేశాలతో నిందించాడు. ఎన్నో దుర్భాషలను ఆడినాడు. జపతపాలతో అడవుల యందు పెద్దబుచ్చు పొద్దు వెళ్ళబుచ్చు మేము స్వయముగా వచ్చి దర్శనమిచ్చుటే మీకు చులకన అయ్యింది. మా దర్శనమే మీకు భాగ్యం అని తలచరు. నీవు చేసే వ్రతక్రతువునందు అతిథులమై పాల్గొనట మీకు భాగ్యమని తలచక రాజ్య మదోన్మత్త ధర్మాధర్మములు అనువుగా వర్జించి మమ్మల్ని అవమానించుట నీకు ఎంత సాహసము? అతిథికి పెట్టక తినుట ధర్మమా? ఏది ధర్మశాస్త్ర సమ్మతం? దుర్మదాంద నీ వంటి ధర్మభ్రష్టులకు మునులను అవమానపరిచే గర్వనోత్తములను ఊరక విడుచుట పాడి కాదు. నీ అహంకారమునకు తగిన గుణపాఠాన్ని చెప్పెదను. నన్ను ఎవరు ఆపగలరో చూస్తాను. అంబరీషుని మీద శక్తిని ప్రయోగించినాడు. ఆ మహాశక్తి అంబరీషుని మీద పడి మింగబోయింది. నీవే దిక్కని అంబరీషుడు మహావిష్ణువు స్మరించగా వైకుంఠవాసులు అంబరీషుని మొర విన్నాడు. భక్తుని రక్షింప చక్రాయుధాన్ని విడిచినాడు. అది ఆ మహాశక్తిని మనుమాడి దుర్వాసుని తరమసాగినది. ప్రాణభయంతో దూర్వాసుడు 3 లోకాలకు తిరిగాడు. లాభం లేకపోయింది. సుదర్శన చక్రం అతన్ని విడవక వెంటాడుతూనే ఉన్నది. అతను చివరకు బ్రహ్మను దర్శించినాడు. తనను రక్షించమని వేడుకొన్నాడు. శ్రీహరి చక్రము హరింప ఎవరి శక్యము కాదని
ఆయన్నే ఆశ్రయించమని హితవు చెప్పాడు బ్రహ్మ. తదుపరి అక్కడి నుండి కైలాసానికి వెళ్ళి ఈశ్వరుని శరణు వేడినాడు. శ్రీహరి చక్రం ఆపుడు తన వశం కూడా కాదని పలికాడు. ఇంకా లాభం లేదని వైకుంఠానికి పోయి తనకు ప్రాణభిక్ష పెట్టమని విష్ణువును కోరాడు. అప్పుడు మహావిష్ణువు కరుణాతరంగుడై, తపసోత్తమ, నీకు ఇంతటి తామస చిత్తము తగదు. నా భక్తులకు ఎగ్గు తెలిసిన వారు నాకు అపకారం చేసిన వారగునే దండింపబడుదురు. నిర్మల చిత్తుడు, శాంతి స్వభావుడు, యుక్తాయుక్త చతురుడైన నా భక్తుడు అంబరీషుడు నీ ఆలస్యం వలన వ్రతభంగం కలగకుండుటకగాను విఘ్నులతో ఆలోచించి అనుసరించి యుక్తి ఆలోచితంగా అవమానమని తలచి ముందు వెనుకలు ఆలోచించక అపకారం తలపెట్టిన నిన్ను వారింపవచ్చిన చక్రం నేను కూడా వారింపజాలను. అంబరీషుని వద్దకు వెళ్ళి మన్నించమని పలు విధాల వేడుకున్నాడు. అప్పుడు ఆ చక్రము దూర్వాసును వెంటాడుతూనే ఉన్నది. అంబరీషుని మనసులో దూర్వాసుని రక్షించమని వైకుంఠపతిని వేడుకున్నాడు. అప్పుడు దూర్వాసుని వెంటాడుతున్న చక్రం మాయమైపోయింది. హరిభక్తి పరాధీనుడైన అవటానికి అంబరీషుని చరిత్ర తార్కాణమని భక్తులు గ్రహించాలి. మోక్ష సాధన. సకల కర్మలకు మనస్సు ముఖ్యమైనది. మనస్సుకు విషయవాంఛ బంధము. ఆ బంధమున బడక విషయపరిత్యాగమున బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి కారణము. బ్రహ్మజ్ఞానముతో బ్రహ్మవనమున అడుగుటే యోగము. యోగ నిరూఢకు ధ్యయోగి వీరు కర్తలు. మోక్షమునకు అర్వుడు బ్రహ్మభావము, శౌచము, అహింస, సత్యము, తన్మచర్యము సమాధి సంపన్నుని చేసి మోక్షసిద్ధిని సమకూర్చును. లక్ష్మీవల్లభుని కృపాకటాక్షములు పాయలోని దానిని పొందగలుగుటే మానవుని ముఖ్య ధర్మము. ఆ నిమిత్తంగా పరమేశ్వర నిష్ఠుల శరీరమే ఈ స్థానవర జంగమ పీలికాది వరణ ప్రాణకోటియును జ్ఞానము ఆధారమును. తర్వాయి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ.